హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ని భూస్థాపితం చేస్తా, ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ వెంకటకృష్ణ ఏబిఎన్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో అడిగినటువంటి ప్రశ్నకు ఇచ్చినటువంటి ఆన్సర్. సో టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారనేది మీకు వినిపిస్తాను. ఎందుకంటే కొంతమంది ఉంటారు, రుజువు కావాలి కదా, కొంతమందికి మాట్లాడారా ఫేక్ న్యూస్లు అని చెప్తా ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం వినిపించాలి కదా. ఒకసారి వినండి. చేశారా చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. అయ్యన పాత్రుడు గారు ఒక మాట అన్నారు స్పీకర్ అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని. అంటే ఐ మీన్ ఆ రాజకీయంగా ఏమంటే నేను దాన్ని చచ్చిపోయేది అవన్నీ నేను మాట్లాడను, కానీ రాజకీయంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నన్ను కూడా ఎక్కడ పోయినా ఏమడుగుతున్నారు, ఓకే మీరు బాగున్నారు, మీరు బ్రహ్మాండంగా ఉన్నారు, రేపు మళ్ళీ గ్యారంటీ ఏంటి మాకు? దట్స్ వాట్ ఐ వాంట్ టు. నేను అప్పుడు ఏమంటున్నాను, ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంటాను. చేశారా చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఈ 5 ఏళ్లలోనే భూస్థాపితం చేయకపోతే మళ్ళీ పుస్తలు కొడితే రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది. రాజకీయ భూస్థాపితం అదే రాజకీయంగానే భౌతికంగా అది ఆ దరిద్రం నాకు అవసరం లేదు. కానీ ఇలాంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు. ఎవరన్నా రాజకీయం చేయండి. అంటే మొన్న ఒక ఛానల్లో ఉద్దేశపూర్వకంగా కాకుండా మాటల మధ్యలో అమరావతికి సంబంధించి ఒక టాపిక్ నడిచింది. సో ఆ టాపిక్ నడిచినప్పుడు మనం ఏం చేసాం, అప్పుడు అక్కడ డిబేట్లో పాల్గొన్నటువంటి ఆ ఇద్దరిని కూడా, ఆ డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని గారిని, మాట్లాడినటువంటి కృష్ణరాజు గారిని, ఇద్దరిని తీసుకుపోయి మనం జైల్లో పెట్టాం. సాక్షి మీడియా మీద దాడులు చేయించాం, నిప్పులు పెట్టాం, తరిమి కొట్టాలి రాష్ట్రం నుంచి అని చెప్పి కొంతమంది మహిళల్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు కూడా మనం చేశాం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అనేది ఉంటుంది, ఉండాలి, ఉంటేనే అధికార పక్షం అనేటువంటిది పనిచేస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇద్దరు మీడియా బాధ్యత ఏంటి? అధికార పక్షమైన ప్రతిపక్షమైన ప్రజల తరఫున పనిచేయకపోతే, తప్పులు చేస్తే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా కాకుండా ఒక వ్యక్తిని లేకుండా చెయ్యాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళ గురించి మనం ఏమంటాం? వాస్తవాలు మాట్లాడుకుంటే నిజంగా జగన్ గారిని భూస్థాపితం చేయడం వీళ్ళ వల్ల అవుతుందా? సాధ్యమాది? చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలియదా? ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలో లేకపోతే వీళ్ళ వర్గం మీడియా మాట్లాడితే తప్పు లేదు, కానీ సీనియారిటీ కలిగిన వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తన కొడుకుతో సమానమైనటువంటి వ్యక్తి, భూస్థాపితం చేస్తా, అది చేస్తా, సిమెంట్ వేసి కప్పేస్తా, గాల్లో లేయడం మర్చిపోలేదా, గాల్లో లేచినట్టే పోతారని చెప్పి గతంలో కూడా మాట్లాడారు కదా. వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఖండించాల్సింది పోయి ఈయన కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉంటే ఇంకేమంటాను చెప్పండి? నిజంగా భూస్థాపితం చేయగలరా జగన్మోహన్ రెడ్డిని? సాధ్యమయ్యేటువంటి పని? 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్రమ కేసులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసి, ఒక దిగ్బంధం చేసి, ఆస్తులను అటాచ్ చేసి, సహాయ నిరాకరణ చేసి, ఎవరు కూడా సహకరించొద్దని చెప్పి తప్పుడు కేసులు బనాయించి మరి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా భయపడ్డా? భూస్థాపితం అయ్యాడా? ఆ భూస్థాపితం చేస్తానన్నటువంటి పార్టీ భూస్థాపితమైనటువంటి సంగతి మర్చిపోయారా? 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. మరి ఇప్పుడు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, దేశం మొత్తం వదిలేయండి, ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి? ఎవరు భూస్థాపితం అయ్యారు? ఇక్కడ భూస్థాపితం చేస్తానన్న వాళ్ళే భూస్థాపితం అయ్యారు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ భూస్థాపితం అయ్యాడు? ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇవ్వట్లేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను నేను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటి, మాట్లాడుతున్నది ఏంటి? భూస్థాపితల గురించి. ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉంటేనే మీరు పని చేయగలరు. ప్రతిపక్షం ఉన్నప్పుడే మీరు మళ్ళీ గెలుస్తుంటే అది మీ గొప్పతనం అవుతుంది. ప్రజలు మీ వైపు మీకు మద్దతుగా నిలబడి మీ పాలన మెచ్చినట్టు అవుతుంది. అంతేగాని ఒక వ్యక్తి లేకుండా చేసేసి మొత్తం మేమే రాజ్యాన్ని ఏలాలని కోరుకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి ఆలోచన. అది కాంగ్రెస్ పార్టీతో పాటు మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని లేకుండా అడ్డు తొలగించాలని ఎంత ప్రయత్నం చేస్తారు? మీరు ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తారు, ఆ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగారు. మీ ఛానల్లో ఆ కుటుంబానికి సంబంధించి రకరకాల వార్తలు వండి వార్చారు. ఆ కుటుంబాన్ని ప్రజలకు దూరం చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు లోపడున్నా కూడా బయటకు వచ్చాడు. అబద్ధపు హామీలు ఇవ్వలేనని చెప్పాడు.
ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు, ప్రజలకు ఏం కావాలో చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రిగా పాలన సాగించాడు, కరోనా టైంలో కూడా చెప్పింది చేశాడు. సో ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు. రాజకీయాలు గెలుపోవటంలో సహజం. సో వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఎక్కడ తప్పిదం జరిగింది, ఏం చేశాము, ఏం చేస్తే మళ్ళీ మనం అధికారుల కోసం ఏం చేస్తే మనం ప్రజలకు మేలు చేస్తామనే విధంగా ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. అంత మాత్రాన పార్టీని భూస్థాపితం అయిపోయినట్టు ఇక పార్టీ లేకుండా చేస్తామంటే అది అసాధ్యమైనటువంటి పని. ప్రజలు చేయాలి. ఏం చేసినా కూడా ఎవరిని భూస్థాపితం చేయాలని ఏం చేయాలి, ప్రజలు చేయాలి. ఇప్పుడు మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఏమైనా చెప్పగలుగుతున్నారా? అది ప్రజల్లో చేతిలో ఉంటుంది, ప్రజలు ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మీరు సరిగా పాలన చేయట్లేదు, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారనేటువంటి ఒక అభిప్రాయం అక్కడ వస్తుందా లేదా? మీ మాటల్లోనే వస్తుందా లేదా? అది జగన్మోహన్ రెడ్డి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు, ప్రజల్లో వైసీపీ పార్టీకి బలం లేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు సింగిల్గా పోటీ చేయలేకపోయారు? మొన్న ఎన్నికల్లో 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇష్టం లేనటువంటి సంసారం, బీజేపీ పార్టీకి ఇష్టం లేకపోయినా కూడా పొత్తు పెట్టుకొని మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కాపీ కొట్టి అంతకు మించి ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి 1 సంవత్సర పాలన అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీరు వాటికి సంబంధించి అమలు చేయకుండా ఎవరైనా సూపర్ 6 అంటే వాళ్ళ మందం ఉన్నట్టు 4 వస్తాం, పూర్తి చేస్తాం, అది చేస్తాం అని మాట్లాడతాం. నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, సూపర్ 6 సంబంధించినటువంటి అన్ని పథకాలు అమలు చేశారా? అదేదో అప్పుడే తల్లుల ఖాతాలో డబ్బులు పడ్డట్టు, వాళ్ళు చూసి ఆనందపడ్డట్టు ఆ ఎలివేషన్స్ మళ్ళీ చెయ్యకముందే 3 నెలల తర్వాత ఎప్పుడో ఇచ్చేదానికి ఇంకా ఇవ్వాల. ఫ్రీ బస్సు కూడా ఇంకా ఇలా ఆగస్టు 15కి రూట్ మ్యాప్ వేస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఇక నిరుద్యోగ వృత్తి ఇవ్వమని చెప్పేస్తూ ఉన్నారు. ఆడబిడ్డకి 1800 అది కూడా ఇవ్వము, P4 కనెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ అమలు చేయకుండా చేశామని చెప్పి ఎట్లా చెప్పుకుంటాం సార్? మనం చెప్పేస్తాం, అబద్ధాలు చెప్తా ఉన్నారు. అంటే మీ పాలన 1 ఇయర్ పాలనలో మీరు సాధించింది ఏమీ లేదు కదా. ఏమీ లేనప్పుడు ప్రజలు ఏం డిసైడ్ చేసుకుంటారు? ఎవరి భూస్థాపితం చేయాలని డిసైడ్ చేసుకుంటారు? ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ సీనియారిటీతో మీకు పైన కేంద్రంలో కూడా మీకు సపోర్ట్ ఉంది కాబట్టి తద్వారా ఏదైనా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి 3 కలిసి పోటీ చేశారు కాబట్టి మీరు ఈరోజు ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉన్నారు. దాన్ని ఈ రకంగా భూస్థాపితం చేస్తాం, తొక్కేస్తాం, నారాదీస్తాం, కేసులు పెడతాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ఎట్లా అవుతుంది? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి పరిశ్రమలు రావట్లే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇదేం లెక్క నాకు అర్థం కాలేదు. ఎందుకు అడుగుతారు వాళ్ళు? దేనికోసం అడుగుతారు? పరిశ్రమలు పెట్టాలనుకునేటువంటి వాడు ఎవరు అధికారులకు వచ్చినా ఎవరు రాకుండా వాళ్ళకి సంబంధం లేదు. నిజాయితీగా పరిశ్రమలు పెట్టేవాడు. అంతేగాని వాడొస్తే పెట్టను, వీడొస్తే పెట్టను, నువ్వు ఉంటే పెడతా, నువ్వు లేకుంటే పెడతా, ఎవరంటారు? ఎందుకంటారు? అలా అనేటోళ్ళు ఎవరంటే ఫ్రాడ్ చేసేవాళ్ళు. పరిశ్రమలు పెట్టకపోయినా పెట్టామని చెప్పి ప్రభుత్వ భూములు లాక్కోవడానికి కలిసి కుమ్మక్కై భూముల స్కాములు చేస్తారు. అలాంటి వాళ్ళు పెడతారు. అరే ప్రభుత్వం మారితే ఇవన్నీ బయటికి లాగుతారేమో, కేసులు పెడతారని భయపడతారు. అంతే తప్ప ఇట్లా నిజాయితీగా ఉన్నవాడు ఎవ్వడూ భయపడాడు. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు పెడతాడు, ఎక్కడైనా పెడతాడు. ప్రభుత్వాలతో వాళ్ళకి సంబంధం లేదు. అది కూర్చుంటే అయిపోయాక జగన్మోహన్ రెడ్డి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మీరు ఎందుకున్నది? ఇంకా జగన్మోహన్ రెడ్డి బలహీనుడు, బలం లేనుడు, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే, అలాంటి వ్యక్తి గురించి 24 గంటలు ఎందుకు డిస్కషన్? ఇంకా పొదిలిలో ప్రాంతానికి రైతులు పరామర్శించడానికి, రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తే అది రాజకీయ ముసుగులో రౌడీలు వెళ్తున్నాయి, నేరస్తులు వెళ్తే ఇలా ఉంటుందంట. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడా? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీరు ఎన్ని కేసులు స్టే తెచ్చుకొని పెట్టున్నారు? మీ పార్టీలో ఎంతమంది కేసులు ఉన్న వాళ్ళు లేరు? అరే నోరు తెరిస్తే ఒక్కడేగా మీ మొత్తం మీరే నీతి నిజాయితీ నిప్పులు అన్నట్టుగా, ఈతల వాళ్ళు మొత్తం నిజాయితీ పరులు కాదన్నట్టుగా నేరస్తులుగా, రౌడీలు, గూండాలు ఇట్లా మాట్లాడిస్తాం మనం. కడప రౌడీలు, పులివెందుల గుండాలని మాట్లాడతాం. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు అక్కడ? కడప రౌడీలు, కడప బాంబులు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ, వాళ్ళకి బాధ కలగదా? ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. మనం పోయి మీరు ఇక్కడ మహానాడు పెట్టుకున్నారు కదా అక్కడ. మీకు మరి జగన్మోహన్ రెడ్డి అడ్డాలో మీకు అంత మంచి ఎక్కువ సీట్లు కూడా ఇచ్చారు కదా మొన్నటి ఎన్నికల్లో. మరి మీరు ఏం చేస్తాం? రాయలసీమ ప్రాంతానికి ఏం చేస్తూ ఉన్నారు? ఈ రకంగా మాట్లాడి అవమానిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని తిట్టడం కోసం ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా అవమానపరుస్తూ ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్లకు ఆర్థిక సాయం అందించారు సంక్షేమ పథకాల ద్వారా. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎవరు దూరం చేయలేరు కాబట్టి మొన్నటి అంత హవాలో కూడా 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడేటువంటి ప్రజలు. ఇప్పుడు మీ ఇంటర్నల్ సర్వేలోనే తేలుతుంది కదా, 79 మంది రెడ్ జోన్లో ఉన్నారంటే
ఇక గెలిచేటువంటి అవకాశం లేదు. అంటే దగ్గర దగ్గర 50% ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ అయినట్టే కాదా మీ ఇంటర్నల్ సర్వే ప్రకారం చూస్తే? ఎవరు కూడా గ్రీన్ జోన్లో లేరు, అందరు రెడ్ జోను ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అంటే పనితీరు సరిగా లేదు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, రెడ్ బుక్కులు, అక్రమ కేసులు ఇవే కదా జరుగుతున్నాయి. ప్రజల మధ్యలోకి వెళ్తే తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారా అన్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పాం? అప్పుడు పరదల ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్తాడని చెప్పాం. మనం ఏం చేస్తా ఉన్నాం? అప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో కూడా హెలికాప్టర్లో వెళ్తున్నాం. సో ప్రజల కష్టాలు ఎట్లా తెలుస్తాయి? మనకు తెలియదు కదా. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భూస్థాపితం కావాలని కోరుకుంటున్నారంటే ఆ కోరుకున్నటువంటి వల్ల భూస్థాపితం అవుతారు. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఏది కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, భూస్థాపితం అయిపోయింది కదా. సో అదే రకంగా టీడీపీ పార్టీ కూడా భూస్థాపితం అయ్యే అవకాశం ఉంటుంది ఇదే రకంగా కనుక వెళితే. సో మీరు చేయాల్సింది అభివృద్ధి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అద్భుతంగా అమలు చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. అద్భుతంగా మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఒక సైన్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే కదా మీరు పేటీఎం బ్యాచ్ అంటారు కదా. డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకోకుండా, డబ్బులకు ఆశపడి ఎవరు కూడా, నాకు తెలిసింది, నేను గ్రౌండ్ లెవెల్ చూసిన విషయాలు చెప్తా ఉన్నా. నాకు తెలిసి కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతున్నా. గ్రౌండ్ రియాలిటీ. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కోసం స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్ కోసం నిలబడ్డేటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు అప్పుడు 17 సీట్లైనా గెలిచినప్పుడు అందరూ దూరమైనప్పటికీ కూడా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలన్నప్పుడు కూడా ఆయన అభిమానులు, ప్రజలు ఆయనకు తోడుగా నిలబడ్డారు కాబట్టి ఆ ఫలితాలు వచ్చాయి. కడప ఎంపీ ఎలక్షన్స్లో ఆ రేంజ్లో మెజారిటీ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి తోడుగా నిలబడ్డారు కాబట్టి ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్ష 2014లో గెలుస్తుంది అనుకున్నటువంటి వైసీపీ మరి ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ కూడా అప్పుడు కూడా ఎంతమంది దూరం అయిపోయినా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డటువంటి ప్రజలు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు మీరు కొనుగోలు చేసినప్పుడు కూడా ఆయన దగ్గర ప్రజలు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, దూరం కాలేదు. 151 సీట్లు గెలిచినప్పుడు కారణం కూడా ప్రజలు, ఫ్యాన్సే. ఈరోజు ఓడిపోయినప్పటికీ కూడా ఓడిపోయాడు కదా, మనం ఎందుకు ఉండాలి, మనకు అవసరం లేదని చెప్పి నాయకులు దూరమైనా కూడా ఆయన అభిమానులు, ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి చాలామంది నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడ్డారు. ఈరోజు అలాంటి వ్యక్తిని భూస్థాపితం చేయాలనుకోవడం కల్లా అది జరిగేటువంటి పని కాదు. మనం ఆలోచించాల్సింది ఇవన్నీ కాదు. నీతిగా నిజాయితీగా పనిచేస్తే, కుట్రలు కుతంత్రాలు లేకుండా పనిచేస్తే ప్రజల మద్దతు ఉంటుంది, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా మనమే గెలుస్తాం నిరంతరం. వేరే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పుడు అవకాశమే రాదు. దాన్ని భూస్థాపితం చేయడం అన్నారు. ప్రజలు దూరం చేశారు, ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికి లేదు అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు అద్భుతంగా పాలన అందిస్తే. జగన్మోహన్ రెడ్డిని పతనం చేయాలనుకుంటే ఎట్లా ఉంటుందంటే మీరు ఎంత బంతిని, జగన్మోహన్ రెడ్డి ఒక బంతి అనుకోండి, మీరు ఎంత విసిరితే అంత గట్టిగా గిర్ర తిరిగి వచ్చి మళ్ళీ మీకే తగులుతుంది. దాని ఎఫెక్టు 2019, 2024 మధ్యలో మీరు చూశారు, మీకు తెలుసు, మీరు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేసామని చెప్పి మీరు అనేక సందర్భాల్లో ఇదే ఛానల్లో, ఇప్పుడు ఈరోజు వ్యక్తి మారాడు ఇక్కడ ఛానల్ ఇదే ఛానల్లో మీరు మాట్లాడినటువంటి సంగతి అది మర్చిపోకూడదు.